టు డివోషనల్ వైబ్స్ బై జితేన్ పాలపర్తి. నేను ఈ ఛానల్లో ఉపనిషత్తులు వాటి సారాంశం ఏంటి అనేది వివరిస్తాను. ప్రతి వీడియోలో ఒక్కొక్క శ్లోకం చెప్తాను. ఉపనిషత్తులు ఏంటంటే వేదాల సారాంశం. మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఓకే, ఈ 108 ఉపనిషత్తుల్లో ఈశావాస్యోపనిషత్ అనేది ఫస్ట్ ఉపనిషత్తు. దానిలోని ఫస్ట్ శ్లోకం మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ నేను తెలుగులో చెప్తాను. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ వుడ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇది చాలా మంచి ఉపనిషత్తు. యాక్చువల్లీ వేదాలు మనం మొత్తం అందరూ చదవలేరు. అందువల్ల ఏంటంటే ఇలాంటి ఉపనిషత్తులు అనేవి అర్థం చేసుకుంటే మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. రైట్, ఇది ఈశావాస్యోపనిషత్తులో నుండి ఫస్ట్ శ్లోకం. ఆ శ్లోకం ఏంటంటే, ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్వక్తేన భుంజీతాః మాగృదః కస్య స్విద్ధనం. అంటే అర్థం ఏంటంటే, ఈశావాస్యం అంటే భగవంతుంచి అవతరించబడింది. ఇదం సర్వం, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా భగవంతుంచి అవతరించబడింది. యత్ కించ జగత్యాం జగత్, చలనం ఉన్న లోకంలో ప్రతి ఒక్కటి, దట్ మీన్స్ అసలు ఈ లోకం అనేది చలనంలో ఉంది. లోకం అంటే ఏంటి? ఈ ప్రపంచం, ఈ యూనివర్స్. ఓకే, ఇది ఈ భారతదేశం కాదు, లేకపోతే అమెరికా కాదు, భూమి కాదు. మనం మాట్లాడేది ఏంటంటే ఈ బ్రహ్మాండం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, చలనంలో ఉన్న ఈ లోకం అంటే ఈ లోకం ఆల్రెడీ చలనంలో ఉంది అని మనకి వేదాలు ఎప్పుడో చెప్తున్నాయి. తేన త్యక్తేన భుంజీదాః, తేనె అంటే భగవంతుని యొక్క సృష్టి ద్వారా, త్యక్త్వేన అంటే త్యజించి, మోహం ఆశ పాపం లేకుండా, దాని గురించి తప్పించకుండా, భుంజీదాః వాడుకో. మాగృదః కస్య స్విద్ధనం, ఎప్పుడు ఇతరుల సంపద మీద ఆశపడవాకు. అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కూడా, ప్రతి జీవి, ప్రతి వస్తువు, ప్రతి ద్రవ్యము, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్, ఓకే, ఇట్ బిలాంగ్స్ టు ద గాడ్, ద క్రియేటర్. ఎవ్రీథింగ్ దట్ ఇన్ దిస్ యూనివర్స్ బిలాంగ్స్ టు ద గాడ్. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, వెన్ వీఆర్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వరల్డ్, యు టేక్ ఇట్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. డోంట్ కోవెట్ ఇట్ ఆర్ డిజైర్ ఫర్ మోర్. ఓకే, అలాగే ఎప్పుడు ఇతరులు దాన్ని తక్కువగా భావించకూడదు, దానిపై మోహం పెట్టుకోకూడదు. డు నాట్ యాక్చువల్లీ ట్రై టు కోవెట్ ఆర్ డిజైర్ సంబడి ఎల్స్ ప్రాపర్టీస్, సంబడి ఎల్స్. అంటే దాని సారాంశం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ భగవంతునిది. నీకు అవసరమైనంత మాత్రమే తీసుకో. ఇతరుల సంపద మీద ఆశపడకు, అధికారం చూపించొద్దు. ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బిలాంగ్స్ టు ద క్రియేటర్. టేక్ ఓన్లీ వాట్ యు ట్రూలీ నీడ్. డు నాట్ కోవెట్ ఆర్ డిజైర్ ద వెల్త్ ఆఫ్ అదర్స్. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, నీకు బాగా ఆకలి అవుతుంది, మామిడి చెట్టు ఉంది, వెళ్ళి నీకు కావాల్సినన్ని మామిడికాయలు తిను. ఓకే, అంతేగాని మామిడి చెట్టు మీద ఉన్న మామిడికాయలు మొత్తం నా సొంతం, నేనే దాన్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి ఇతరులకి లేకుండా, ఇతరుల హక్కుని లాక్కుంటూ ఎప్పుడు మోహం చూపించద్దు. ఓకే, దట్ మీన్స్ do not covet or desire the wealth of others. To give a very simple example, if there is a mango tree, a tree with a lot of mangoes, you are very hungry, you go and eat as many mangoes as you want to fulfill your hunger, but don't try to grab whole mangoes from the tree. Okay, keep it for others. Keep the mangoes for others. That's very important. Don't show the greed. Don't show the possessiveness. Don't think that everything belongs to me.
I only want everything. Don't covet or desire on each everything, because nothing belongs to you. In fact, everything belongs to the Creator. You are here in this world. Do things whatever is you are supposed to do according to your need. You do it. Okay. Let others also live. Don't try to grab from others. That is what the meaning of this slokam. So the meaning is everything in this universe, whether it's an object, it is a living being, or any resource in this world, that belongs to the divine. While living in this world, take only what you truly need and leave the rest for others. Also, never look down upon things that belongs to others. Don't develop greed or the possessiveness. మోహం వద్దు. అంతా నాదే, అంతా నాకే కావాలి, ఆశ పాశం లేకుండా తప్పించకుండా ఉండు. గ్రీడ్ ఆర్ పొసెసివ్నెస్. ఓకే. లివ్ విత్ కంటెంట్మెంట్ అండ్ డిటాచ్మెంట్. ఓకే. కంటెంట్మెంట్ మీన్స్ తృప్తితో దీవించు. దేని మీద మోహం పెంచుకోవద్దు. దట్ ఈస్ కాల్డ్ ద డిటాచ్మెంట్. మోహం పెంచుకోవద్దు. దట్ ఈస్ వాట్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫస్ట్ ఉపనిషత్ చెప్పేది అదే. ఇంకొకసారి శ్లోకం చదువుతాను. నాకు యాక్చువల్గా సాంస్క్రిట్ అని రాదు. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేర్చుకొని చెప్తున్నాను. ఓకే. తప్పులుంటే క్షమించండి. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ సాంస్క్రిట్. ఐఎమ్ ట్రయింగ్ టు లర్న్ అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్, బికాస్ ఐ ఫౌండ్ దట్ understanding Upanishads is most important thing, very very helpful to take our life further in a good way. Ishyavasyamidam sarvam yat kincha jagatyam jagat tena tyaktena bhunjitaha ma kurataha kasya svidhanam. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ భగవంతునిది. నీకు అవసరమైనంత మాత్రమే తీసుకో, వాడుకో. ఇతరుల సంపద మీద ఆశపడవద్దు. అది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.